ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ సర్పంచ్ నామినేషన్ వేసినటువంటి బొడ్డు నాగరాజు మాట్లాడుతూ మా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించాలని అనేక అభివృద్ధి పనులు చేయాలని ఇండిపెండెంట్ గా నేను నిలబడ్డాను. నాకు సహాయం చేస్తున్న వారిని, నా పక్కన ఉన్న వారిని నా నుండి దూరం చేశారు. ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయ్యాను. అయినా సరే వెనకడుగు వేసేదే లేదు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్న బొడ్డు నాగరాజు. సిద్ధారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబడినటువంటి పోటీకి సిద్ధమైనటువంటి ఒక పర్సన్ ఉన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. బొడ్డు నాగరాజు గారితో కొన్ని మాటలు మాట్లాడారు. నమస్కారం సార్. నా పేరు నాగరాజు. సిద్ధారం గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. అయితే ఇలా ఇండిపెండెంట్ గా నిలబడదామన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందంటారు? ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం జనానికి ఏదో ఒకటి చేయాలి. అయితే ఆ సంకల్పంతో నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఇండిపెండెంట్ అవ్వాల్సి వచ్చింది. నాకు నేను ఇలా ఇండిపెండెంట్గా వెళ్తున్నానంటే కంపల్సరీగా నాకు జనం నుంచి సపోర్ట్ ఉంది, ప్లస్ నా మీద నాకు నమ్మకం ఉంది. ఏదైనా సరే నేను వేయగలను, నేను తీసే డబ్బు నాకు ఉంది. ఏ సమస్యనైనా సరే ఎక్కడ వరకు తీసుకెళ్ళగలను ఆ సత్తా నాకు. నాతో వచ్చిన సపోర్టర్స్ అందరూ డ్రాప్ అయిపోయారు కాబట్టి నాకున్న సపోర్టర్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. అందువల్ల నేను సింగిల్ అయినా సరే నా మీద చాలా రకాలుగా ఫోర్సెస్ వచ్చినా సరే నేను డ్రాప్ అవ్వాలి. ఏంటంటే జనం కోసం ఏదైనా చేద్దామన్న కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నా కాబట్టి అదైతే జనంలోనే తెలుసుకుంటాను. నాకు ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు సపోర్ట్ నాకు అవసరం లేదు. జగన్తో వెళ్తాను కాబట్టి జగన్ నాకు సపోర్ట్ చేస్తాను. అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందంటారు. ఓకే. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిమాణాలను చూస్తుంటే కొన్ని డబ్బుతో కూడుకున్న విషయాలు అని రాజకీయపరమైన విషయాలు అంటుండగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు, బలము, డబ్బు, హోదా ఉన్నప్పటికీ వారు గెలవలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఒక సాధారణమైన వ్యక్తిగా ఇక్కడ మీరు పోటీ పడుతున్నారు చూస్తారా? ఈ పోటీలో నెగ్గగలరనే నమ్మకం, విశ్వాసం మీకు ఉందంటారా? నెగ్గగలననే నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం అనేది కాదు, మనం అధికారంలో ఉన్నామా లేకపోతే మన దగ్గర డబ్బు ఉందా అనేది కాదు. మనకు కావాల్సింది జనానికి మనం ఏం చేయగలుగుతున్నాం, అది కావాలి. జనానికి ఏం చేయగలం, మన వల్ల మన సహాయం మన చేతనైనంత వరకు మన జనానికి ఏదో ఒకటి చేయగలిగినప్పుడే మనకి నమ్మకం అనేది వచ్చింది. అది అధికారం వల్ల లేకపోతే మన దగ్గర డబ్బు కాదు. మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాను. ఇంతకుముందు ఏమైనా రాజకీయ పరమైనటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే? రాజకీయ పరంగా అంటే నా స్కూల్ లైఫ్ నుంచి నా కాలేజ్ లైఫ్ వరకు మొత్తం సీఎం పార్టీ వచ్చిన నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా కాలేజ్ అయిపోయిన వరకు నేను సీఎం పార్టీ తరఫునే తిరిగిన సీఎం పార్టీలోనే ఉన్నాను. కాబట్టి ఆ సీఎం ఆ భావాలు ఎక్కడ లోన్ అవ్వకుండా జనం కోసం నిలబడేదాకా అది రేపటి రోజున జనంలోకి వెళ్ళినప్పుడు అది జనం అనేది వాళ్ళ తీర్పు అనేది ఎలా ఇస్తారని మనకి. ఓకే, నైస్ అండి. మీరు నమ్ముకున్న విశ్వాసంతో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ దేవుని ఆశీస్సుల వల్ల మీ గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతో మీరు గెలుపొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. జనం డబ్బు, పలుకుబడి, అధికారం అనేది చూసి మీరు ఓటు వేయకండి. దయచేసి నాలాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనానికి ఏం చేయగలుగుతారో అది ఆలోచించండి. నేను సమస్యల పరిష్కారమే లక్ష్యం, గ్రామాభివృద్ధి ధ్యేయంగా నేను ఎన్నికల పనులు నిలబడతాను. అందరూ దయచేసి నా ఇండిపెండెంట్గా నాకు బ్యాట్ గుర్తు వచ్చింది. దయచేసి మీరందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? గ్రామ ప్రజలకు నేను చెప్పదలసింది ఒకటి, డబ్బుని చూసి ఓటు వేయదు, అధికార పార్టీని చూసి ఓటు వేయదు. కేవలం ఎవరైతే మన కోసం పాటుపడతారో, ఎవరైతే మన సమస్యలను సమస్య నిలదీస్తారో అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఈరోజు మనం తీసుకునే 100 రూపాయలు, మనకిచ్చే 100 రూపాయలే, ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి మనకి వెనక నుంచి ఆ 100 రూపాయల బదులు ఇంకో 10,000 సంపాదించుకోవడానికి చూస్తారు. నేను అలా కాదు.
ఓటుకు నోటు ఇవ్వదలుచుకోలేదు, అలాగని మద్యం కూడా పంచదలుచుకోలేదు. ఈ రోజు నేను ఓటుకు నోటు ఇచ్చానంటే ఆ నోటు నా దగ్గర ఖర్చు అయిందంటే నేను ఇంకొక నోటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ఊరు సమస్యలను పట్టించుకోను. ఒకవేళ మీకు ఓటుకి నోటే కావాలంటే నేను నోటు ఇస్తాను, కానీ రేపటి రోజు మీ సమస్యలు నాకు సంబంధం లేదు. మీ సమస్యలు నాకు అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు మీకు నోటు ఇచ్చి నేను